ఫస్ట్ టైం చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హ్యాపీ అయిపోతాం. హాయ్ లేక. లేక, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్దామా? ఓకే. ఏంటి ఇప్పుడు మాట్లాడదామా? సైలెంట్గా ఉందంటే. లేక అలాగే ఇప్పుడు నేను డ్రాప్ చేసింది ఎవరు? మై హస్బెండ్. ఏమైంది? నథింగ్, జస్ట్ ఆఫ్టర్నూ. ఆకాశం చూసి ఫ్రీజ్ అయినట్టుంది. ఇదే రైట్ టైం, మాట్లాడదామా? లేక విల్ క్యాచ్ యూ లేటర్. హాయ్ లేక, గుడ్ మార్నింగ్. ఏమైంది? ఏం పట్టించుకోవట్లేదు? హలో, చెప్పాకాష్. బిజీయా? ఒక thumbnail ట్రై చేస్తున్నా. సరేలే, అయితే మళ్ళీ చేస్తాను. పర్లేదులే, చెప్పు, చేస్తూనే మాట్లాడతా. ఏంటా సౌండ్? ఏంటో తెలీదా? లేదు, ఏమైంది చెప్పు. చుమ్మా. ఏంటి? మొన్న నైట్ అన్నావు కదా చుమ్మా అని, అదే ఇది. ఓ, ఏంటో సార్, వదిలి 2 hours అవుతుంది, అప్పుడే అంతలా మిస్ అవుతున్నారా? 2 hours అవుతుంది, మరి గుర్తురారా? పోనీ లీవ్ పెట్టి ఇంటికి వచ్చానా? సరే అయితే నేను కూడా లీవ్ పెడతాను, ఇంటికి వెళ్ళిపోదాం. హలో, నేనేదో జస్ట్ జోక్ చేశాను. జాయిన్ అయిన ఫస్ట్ మంత్లోనే లీవ్ అంటే అస్సలు బాగోదు. ఏం కాదు, ఎవరేం అడుగుతారు, ఇంటికి వెళ్ళాక లెక్కలు చెప్దాంలే. ఆకాష్ గారు, మీరు ఇంకా ముద్దపప్పు అనుకున్నాను, కానీ కొంచెం రొమాంటిక్ పర్సనే. ప్రతి మగాడు రొమాంటిక్కే, రైట్ పర్సన్ తగిలేంత వరకు శుద్ధపూసలా ఉంటాడు. ఇదంతా నైట్ వరకు సేవ్ చేసుకోండి, వచ్చాక మాట్లాడదాం. ఇప్పుడు నైట్ వరకు వెయిట్ చేయాలా? చేయాల్సిందే, తప్పదు. సరే. ఇప్పటికీ దుంచుకోండి. ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను, మళ్ళీ మహేష్ గారు వస్తాడేమో. మన మధ్యలో మహేష్ ఎవడు? అబ్బా, మొన్న చెప్పాను కదా నీకు, మా టీం లీడర్ అని. ఓ, ఈసారి వస్తే మా ఆయనతో బిజీ ఉన్నానని చెప్పు. అబ్బా, చాలానే సెకలున్నాయి సార్కి. సరే, నైట్ మాట్లాడదాం, బాయ్. ఇంకాసేపు మాట్లాడొచ్చు కదా? మాట్లాడచ్చు, కానీ అన్నీ ఫోన్లోనే చేసేట్టున్నారు, అందుకే ప్రశాంతంగా నైట్ మాట్లాడతాను. బాయ్ బాయ్. బాయ్. లేక
మహేష్ ఏమున్నా రేపు డిస్కస్ చేద్దాం. ఏమైంది లేక? నథింగ్. ఏదో జరిగింది. ఏం లేదంటున్నాను కదా. రోజు బ్రైట్గా కనపడే నువ్వు ఈరోజు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? బాధలు చెప్పుకుంటే తగ్గుతాయని నువ్వే నాతో చెప్పావు. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు నీ బాధ చెప్పుకోవడానికి? ఏమైందో చెప్పు. మళ్ళీ వాడేమైనా ఇబ్బంది పెట్టాడా? మరి చెప్పు. కొన్ని మెమరీస్ హిట్ అయ్యాయి. మెమరీసా? ఆకాష్ కనబడ్డాడు. ఎవరు? నువ్వు బీటెక్లో లవ్ చేసిన పర్సనా? అవును. నువ్వు నిజంగా ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదా? మూవ్ ఆన్ అయ్యానని అనుకున్నాను, కానీ ఆకాష్ని చూడగానే కొన్ని మెమరీస్ హిట్ అయ్యాయి. అసలు ఎక్కడ కనపడ్డాడు? మన ఆఫీస్ దగ్గరే అవనీని డ్రాప్ చేశాడు. అవనియా? ఆకాష్ ఇప్పుడు అవని హస్బెండ్. ఏంటి? వరల్డ్ ఈజ్ టూ స్మాల్ అని అనుకున్నా కానీ మరీ ఇంత స్మాల్ అనుకోలేదు. ఏమో. చూడలేక నీకు చెప్పాల్సింది ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు చెప్పడానికి కూడా నా దగ్గర ఏం లేదు. జస్ట్ ఈ ఫేజ్ని క్లోజ్ చేసి మూవ్ ఆన్ అయిపో. ఇప్పుడే చాలా ట్రామా నుంచి బయటకు వచ్చావు. ప్లీజ్ డోంట్ గో బ్యాక్ అగైన్. అవన్నీ తీసేద్దామా పోనీ? నో నో నో, ఇట్స్ జస్ట్ ఏ కోఇన్సిడెన్స్. తనని తీసేయడం కరెక్ట్ కాదు. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. సరే లేక నీ ఇష్టం. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ యు నో వాట్ టు డూ. ఓకే. హలో, అవని మేడం ఉన్నారండి? నాన్న నేనే మాట్లాడుతున్నాను. నువ్వేనా? నాన్న నేనే. ఏం లేదు, బిజీ అయ్యారుగా. ఫోన్లు ఎత్తడానికి పిఏనేమైనా పెట్టుకున్నారేమో అని కన్ఫర్మ్ చేసుకున్నాలేరా? కొంచెం ఎక్కువైనట్టుంది. మరి మీరు చేసిందేంటో? నేనేం చేశాను? 2 వారాల నుండి ఫోన్ లేదు, ఏం లేదు. సారీ నాన్న, ఏదో బిజీ అయిపోయి అస్సలు కుదరలేదు. నాకే టైం ఇవ్వట్లేదా? లేదా ఆకాశకు కూడా టైం ఇవ్వట్లేదా? ఆకాష్కి బాగానే టైం ఇస్తున్నాను, నీకే ఇవ్వట్లేదు. సంతోషం. ఇక్కడే ఆఫీసులోనే తిని పడుకుంటున్నాను లేదు. నాన్న నేనెంత చేయాలో అంతే చేస్తాను. నా గురించి నీకు తెలుసు కదా. చూసానులే అమ్మా నీ డెడికేషన్. అవును, ఆకాష్కి బాగాలేదని తాతయ్య చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? ఆకాష్కి బాగాలేదని తాతయ్య చెప్పాడా? అవును, అందుకేగా ఆకాశం చూసుకోవడానికి నువ్వు ఆషాఢమైనా ఇంటికి రాకుండా అక్కడే ఉన్నావు. ఓ ఏంటి ఇప్పుడు బానే ఉందానా? నేను మీ అత్తయ్య వద్దాం అనుకున్నాం. తాతయ్య ఏం అవసరం లేదులే, అవని చూసుకుంటుందని చెప్పాడు. అందుకే రాలేదు. ఓ తాతయ్య ఆ మాట కూడా చెప్పారా? మళ్ళీ ఓనా? ఏం లేదు, తాతయ్య కరెక్ట్గానే చెప్పాడు అంటున్నాను. సరే గాని మరి ఎప్పుడొస్తారు ఊరికి? వస్తాం నాన్న, వస్తాం. వీలు చూసుకొని వస్తాంలే. అయినా ఇప్పుడే కదా జాయిన్ అయింది, వెంటనే లీవ్ అంటే కష్టం. కొంచెం వీలు చూసుకొని వస్తాం. మెల్లిగా ఈ నాన్నని మర్చిపోతున్నావేమో. నానా అలా అనుకు. చెప్పాను కదా కొంచెం బిజీగా ఉన్నానని. రేపటి నుండి ఖచ్చితంగా కాల్ చేస్తాను. ఏం లేదమ్మా, సంతోషంగా ఉండండి, అదే చాలు ఈ ప్రాణాలకి. సరే సరే సరే. పనిలో డిస్టర్బ్ చేస్తున్నట్టున్నా పని చూసుకోండి అవని మేడం. నానా ఊరికే అన్నారా? సరే నాకు పని ఉంది. సరే బాయ్. బాయ్. ఈ మధ్య నీకు డే టైంలో కూడా ఎక్కువ గుర్తొస్తున్నట్టున్నాను. ఆ టైం ఈ టైం అనేం లేదు, హ్మ్, ఎప్పుడైనా గుర్తొస్తూనే ఉంటావు. అంతలా నేనేం చేశానని నీ గుర్తు రావడానికి? ఇంకా ఏం చేస్తావో అని గుర్తొస్తూ ఉంటావు. ఇంతే, ఇంతకంటే ఇంకేముంటుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, రియాలిటీ గట్టిగా హిట్ అవుతుంది. లైఫ్ అంటే ఏంటి? ఒకటి జరగాలని ఎక్స్పెక్ట్ చేయడం, దాన్ని రియాలిటీలోకి ట్రాన్స్ఫార్మ్ చేయడం, అంతే కదా. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో తప్పులేదు.
అవన్నీ అవ్వవమ్మా. నువ్వు సెట్ అవ్వవు అనుకున్నా, కానీ సెట్ అయ్యావు కదా. నేనేమంటున్నానంటే అప్పుడప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కంటే రియాలిటీయే చాలా బాగుంటుంది. ఎలా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నా ఎక్స్పెక్టేషన్లో నువ్వు 0, కానీ రియాలిటీలో చూడు మనం ఎలా ఉన్నాము. చాలానే డైలాగులు కొడుతున్నావులే. హే నిజమే చెప్తున్నాను. ఎంతమందికి చెప్పావేంటి ఇలాంటి డైలాగులు? ఊరికే అన్నా, అలా జోన్ అవుట్ అవ్వకు. నేనేం జోన్ అవుట్ అవ్వట్లేదు, జస్ట్ లెక్కేస్తున్నాను ఎంతమంది అమ్మాయిలు చెప్పానా. నిన్ను బా. గట్టికి తగులుతుందే, కొట్టకు. డైలాగులతో పాటు యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నావులే. నిజంగా నొప్పేస్తుందే. తను కూడా ఇలా తనా? తనంటే రాజేష్, తను కూడా ఇలాగే కొట్టేవాడు. నొప్పి వస్తుంది. అవని, నీకేమైనా చిన్న చిన్న కోరికలు ఉన్నాయా? నాకుండేవని పెద్ద కోరికలేలే. మహాతల్లి, నేను తీర్చగలిగేది చెప్పు, ట్రై చేస్తాను. నువ్వు దాదా సినిమా చూసావా? నువ్వు తమిళ సినిమాలు తప్ప వేరే ఇంకేం చూడవా? అడిగినా నీకు చెప్పు. ఎవరు? కవిన్ హీరో కదా. అదే. చూసినట్టే ఉంది. అందులో హీరోయిన్ హీరోని ఖాళీ రోడ్లో నైట్ టైం డ్రైవ్కి వెళ్తారు కదా, అలాగే నాకు కూడా రైడ్కి వెళ్ళాలనుంది. కాకపోతే బైక్ నేను డ్రైవ్ చేయాలి, నువ్వు వెనక్కి వచ్చేయాలి. నీకు డ్రైవింగ్ వచ్చా? సైకిల్ డ్రైవ్ చేశాను. అయితే లైట్ తీసుకో, కావాలంటే నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు వెనక్కి కూర్చో. నాకేం వద్దులేపో. ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేయడం కష్టం అవ్వని. అసలే ఈ టైంలో చింటూ బాయ్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. రొమాంటిక్ రైడ్ కాస్త అడ్వెంచరస్ రైడ్ అవుతుంది. అవసరమా? మరి అలా అయితే ఎందుకు అడిగావోయ్? సరేలే, ఈ వీకెండ్ డ్రైవింగ్ నేర్పిస్తాను. మోహన్ చూడు, పెట్రోమాక్స్ బల్బ్ లాగా ఎలా వెలిగిపోతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. అయితే నా ఎక్సైట్మెంట్ చూపించినా? ఇది స్పీడోమీటర్, ఇది ఇంచ్. అవని ఇటు చూడు. 24 గంటలు ఏం చేస్తుంటావు ఫోన్లో? ఏముంది, స్నాపులు పెడుతుంటాను. అదే ఎందుకు? స్ట్రీక్స్ కోసం. డబ్బులు ఏమైనా వస్తాయా? మరి ఏమొస్తుంది? చుమ్మా జస్ట్ అలా అందరూ పెడుతుంటారు, అవి చూస్తాను, తిరిగి నేను కూడా పెడతాను. సరిపోయింది. అసలు స్నాప్చాట్ ఎందుకు కనిపెట్టారో తెలుసా? ఏమో ఎవడికి తెలుసు, కానీ ఫిల్టర్స్ బాగుంటాయి, ఫొటోస్ మస్తు వస్తాయి. స్టాన్ఫర్డ్లో ఒక ట్రయో గ్యాంగ్, అందులో ఒక మెంబర్ తన గర్ల్ ఫ్రెండ్కి ప్రైవేట్ మెసేజ్ పంపి డిలీట్ అయిపోతే బాగుండు అనే థాట్లో స్టార్ట్ అయింది. ఓ, నేను కూడా ఒక మీమ్లో చూశాను. దీని ఇనిషియల్ టైంలో సెక్స్టింగ్ కోసం వాడేవాళ్ళు, తర్వాత అప్డేట్ అయ్యే కొద్దీ పబ్లిక్ చేశారు. ఏమో, నేను జస్ట్ టైంకి స్నాప్స్ పెడతాను, చూస్తాను, పోతే అంతే. ఊరికే అందరికీ అప్డేట్స్ ఇస్తుంటే ఏమొస్తుంది చెప్పు? అబ్బా ఆకాష్, ముందు లెక్చర్ కూడా మాపేస్తావా? ముందు వచ్చిన పని చూడు. ఇదిగో, ఇది క్లచ్, ఇది బ్రేక్, ఇక్కడ ఇంకో బ్రేక్ ఉంటుంది, ఇది యాక్సిలరేటర్, ఇది గేర్. ఓకే, క్లచ్ పట్టుకుని గేర్ వేసి క్లచ్ని నిదానంగా వదిలి యాక్సిలరేటర్ కొంచెం రైజ్ ఇస్తే బండి కొంచెం ముందుకెళ్తుంది. కావాల్సినప్పుడు బ్రేక్ వాడాలి, అంతే. మరి రివర్స్ వెళ్ళాలంటే? జస్ట్ జర్క్ చేశాను అంతే. కార్లోనే ఆప్షన్ ఉంటుందని నాకు తెలుసు. బతికించావు. అయినా సింపుల్గానే ఉంది కదా, పదా తీసేద్దాం. ఎందుకు చెప్పి ఇప్పుడు? స్కూటీ నేర్చుకోవచ్చు కదా. లేదు, నేను బైకే నేర్చుకుంటాను. ఓకే ఓకే, స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. క్లచ్ నొక్కు. ఇప్పుడు గేర్ అయ్యి, ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేయి. అదేంటి ఆగిపోయింది? వదలమంటే అలా గట్టి వదలం కాదు, మెల్లగా వదలాలి. మరి ముందే చెప్పాలి కదా. సరే, ఇంకొకసారి ట్రై చేయి. మళ్ళీ
అయిపోయిందేంటి? ఇలా అయితే రోజంతా అవుతుంది. సరే నువ్వే ఒకసారి చూపించు. సరే చూడు. అవని ఆ, వింటున్నావా? హ్మ్, ఇప్పుడు గేరే, హ్మ్. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేయి. హే నాకు బైక్ వచ్చింది. దానికి ఇంకా టైం ఉంది. హా. ముందు ఆ క్లచ్ పట్టుకుని ఇంకో గేరే. ఓకే ఓకే. ఆకాష్, హ్మ్? నీకు హెల్త్ బాగాలేదా? నాకేమైంది? నేను బాగానే ఉన్నా కదా. నేను అడుగుతుంది ఇప్పటి గురించి కాదు. నువ్వు చూస్తున్నావు అన్నావు కదా. నాకేమైంది? బాగానే ఉన్నాను. మరి మా నానేంటి నేను ఆషాడానికి రాలేదు అంటే నీకు హెల్త్ బాగాలేదని తాతయ్య చెప్పాడన్నారు. అంటే ఏంటి మ్యాటర్? అంటే ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాం కదా, మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ ఎందుకు అని తాతయ్యని ఎలాగో మేనేజ్ చేయమని చెప్పా. ఆయన ఇలా చేసాడు. ఆహా, నేనే చెప్దాం అనుకున్నా, కానీ ఎలా రియాక్ట్ అవుతావో అని తెలియక. నీ ఆఫీస్ వచ్చింది. ఇంకా దగ్గర అవుతున్నామా? దగ్గర అయ్యామా? చాలా శకలే ఉన్నాయి తాతయ్య మనోడికి. ఏదో అలా జరిగింది. సరే సర్లే, బాయ్. బాయ్. ఫోన్ ఇక్కడే మర్చిపోయింది. హాయ్. హాయ్ లేక. హాయ్ మహేష్. హాయ్ అవని. హాయ్ లేక. హాయ్ అవని. నా ఫోన్ అవని, నీ ఫోన్ మర్చిపోయావు. థ్యాంక్ యూ.